సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యేటివే, మనకి మన ఫ్యామిలీకి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కత్తి, నైఫ్. నేను చూపిస్తాను చూడండి, నా హ్యాండ్ అంత కూడా లేదు, 3/4 హ్యాండ్ హైట్ మాత్రమే ఉంది. ఇది నాకు ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది, అంటే ఎవరికైనా ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది. నేను ముఖ్యంగా షూటింగ్ కోసం అని తీసుకున్నాను. సో ఎస్ బట్ వెరీ వెరీ షార్ప్ ఉంటుందండి, చాలా డేంజర్. ఇది మీరు చూస్తేనే అర్థమవుతుంది మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఎస్, చాలా రోజుల తర్వాత ఒక చిన్న బ్యూటిఫుల్ క్యూట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను అనమాట. అదేంటి అంటే, సో ఈ రీసెంట్గా నేను కొన్ని నా కిచెన్ కోసం కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను, అవంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎస్, నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి కొన్ని రెగ్యులర్ ఉంటాయి అనమాట. సో అందుకనే మీకు చూపిద్దాం అనుకున్నాను. ఎనీవేస్, ఇంకా ఆలస్యం లేకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ లైఫ్లో యూజ్ అయ్యేటివే, మనకి మన ఫ్యామిలీకి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అనమాట. అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ బాటిల్. ఇది 2 లీటర్స్ బాటిల్ అనమాట. ఇది హ్యాండిల్ ఉంటుంది. ముఖ్యంగా ఇది ట్రావెలింగ్కి చాలా చాలా బాగుంటుంది. చక్కగా కార్లో అన్నీ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం ఏంటి అనేది కూడా ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని క్యాప్. సో ఇట్లా క్యాప్ ఇలా ఉంటుంది, డైరెక్ట్గా ఇలా కూడా తాగేయచ్చు అనమాట. సో ఇది నేను ఎక్కువగా షూటింగ్కి పట్టుకెళ్తాను, 2 లీటర్ వాటర్ బాటిల్. సో యా, రోజంతా హైడ్రేటెడ్గా ఉండాలి కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వాటర్. నాకు ముఖ్యంగా చాలా కలర్స్ ఉన్నాయి, నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, పింక్ క్యూట్ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కత్తి, నైఫ్. సో డిఫరెంట్గా ఉండడం కోసం నేను ఇలాంటి ఒక నైఫ్ పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి మనకి పన్నీర్ కానీ చికెన్, ఫిష్ అట్లా కట్ చేసేటప్పుడు కొంచెం గ్రిల్ టైప్లో కావాలి కదా, అట్లా కోసం దానికోసం అని స్పెషల్గా తీసుకున్నాను. సో ఎస్, నాకైతే బాగా అనిపించింది. చాలామంది దగ్గర ఉండే ఉంటుంది, బట్ ఎవరైతే లేనివారో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కట్ చేసినప్పుడు కూడా మనకి ఈవెన్ వెజ్జీస్ కూడా కట్ చేసేటప్పుడు డిఫరెంట్ షేప్లో ఉంటుంది, తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆబ్వియస్లీ కిడ్స్కి ఇట్లా పెడితే కొంచెం వాళ్ళకు కూడా ఏదో రెస్టారెంట్లో పెట్టినట్టు ఫీలింగ్ వస్తుంది కదా. సో ఎస్, నైఫ్ విత్ వుడెన్ హ్యాండిల్ అనమాట. వుడెన్ హ్యాండిల్తో నేను స్పెసిఫిక్గా ఈ వుడెన్ హ్యాండిల్ కోసం తీసుకున్నాను, ఎందుకంటే హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉండాలి కాబట్టి. నా హెయిర్ ఎందుకు ఒకటి ఇలా ఎగిరొచ్చింది. ఎనీవేస్, నెక్స్ట్ వచ్చేసి ఈ క్లీనింగ్, కిచెన్ క్లీనింగ్ కోసం, కిచెన్ అని కాదు మొత్తానికి హోమ్ క్లీనింగ్ కోసం. ఇది చాలా థిన్ బ్రష్, మీరు చూస్తున్నట్టయితే చాలా చాలా థిన్ బ్రష్ అనమాట. ఈవెన్ మనం కార్నర్స్లో కూడా డస్టింగ్ చేసేసుకోవచ్చు. ముఖ్యంగా నాకు ఇది కిచెన్లోకి చాలా చాలా యూజ్ ఉంది, ఎందుకంటే నాకు కిచెన్ స్టవ్ పక్కనే వెంటిలేషన్ ఉన్నది అనమాట. ఐ మీన్ విండో ఉంది, దానికి ఎక్కువగా డస్ట్ పడుతూ ఉంటుంది. నాకు మైండ్లో ఒకటి తిరుగుతూ ఉంటుంది అనమాట, ఇది స్టవ్ పక్కనే ఉంది, ఈ డస్ట్ అంతా నాకు వండిన వంటలో పడుతుందేమో అని చెప్పేసి ఒక మైండ్లో ఉంటుంది. అది ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో దానికోసం అని ఇది తీసుకున్న వెరీ యూజ్ఫుల్ బ్రష్ అండి. నాట్ ఈవెన్ విండోస్, ఎనీ కార్నర్స్ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. దీనికోసం నేను చాలా రీసెర్చ్ చేశాను అండ్ ఫైనల్లీ ఇది నేను తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది ఏంటి అంటే డ్రై ఫ్రూట్ కట్టర్. ఇది నాకు చాలా 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 యూజ్ అవుతుంది. లోపల వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట, చిన్న క్యూట్ డబ్బా, ఇంతే ఉంది. సో సైజ్ చూసారు కదా, ఇంత క్యూట్ డబ్బా. అండ్ దీని మీదకి ఇట్లా ఒకటి ఇచ్చారు, జస్ట్ ఇది మనం ఇట్లా పెట్టేసుకోవడమే, జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే. అండ్ ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీన్ని ఏం చేస్తామంటే బర్రప్ప అలా అన్నమాట. అలా అంటే చక్కగా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ, బాదం, క్యాష్యూ, కిస్మిస్ అన్నీ చక్కగా నీట్గా కట్ అయిపోతే మనం గార్నిష్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది కదా. సో ఎస్, నాకైతే చాలా యూజ్ అవుతుంది, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇది దీని ఎంట్రీ, ఇది దీని ఎగ్జిట్ అనమాట.
సో ఇది వచ్చేసి దాని మీద క్యాప్ లాంటిది, జస్ట్ మనం ఇది ప్రెస్ చేసి ఇట్లా ఇట్లా అంటే ఇక్కడ కట్టర్ ఉంది కదా, అది కట్ అయిపోతూ ఉంటుంది అండ్ మిగతా అంతా ఇందులో పడుతుంది అనమాట. సో ఇది కూడా చాలా ఈజీగా ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నాట్ ఓన్లీ బాదాం, మిగతా ఏమన్నా సరే చక్కగా ఇందులో వేసి కట్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అనదర్ నైఫ్ తీసుకున్నాను బికాజ్ ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. ఇలా వచ్చింది ప్యాకింగ్ వచ్చేసి, ఇదిలో మనకి స్మాల్ క్యూట్ నైఫ్ చూసారా, ఇంతే ఉంది. నేను చూపిస్తాను చూడండి, నా హ్యాండ్ అంత కూడా లేదు, 3/4 హ్యాండ్ హైట్ మాత్రమే ఉంది. ఇది నాకు ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది, అంటే ఎవరికైనా ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది. నేను ముఖ్యంగా షూటింగ్ కోసం అని తీసుకున్నాను. సో బట్ వెరీ వెరీ షార్ప్ ఉంటుందండి, చాలా డేంజర్ ఇది, మీరు చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఫుల్ షార్ప్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. బట్ ఎప్పుడైనా మనం యాపిల్స్ కట్ చేసుకోవాలన్నా ఏదైనా కట్ చేసుకోవాలన్నా ట్రావెలింగ్లో కావాలి అనుకుంటే ది బెస్ట్ నైఫ్ అనమాట. సో నన్నైతే చాలామంది అడుగున్నారు షూటింగ్లో చాలా బాగుంది నైఫ్ అని, ఎందుకంటే ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ ఇట్లా మనం సెక్యూర్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా లాస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేది, ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. సో ఇవి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను, ఆర్గనైజ్ చేద్దామని చెప్పేసి. సో ఫైనల్లీ నాకు మంచి డీల్కి వచ్చింది, ఎక్కువ డబ్బులు పెట్టాలనిపించలేదు, అందుకే నాకు మంచి డీల్లో వచ్చినప్పుడే తీసుకుందామని ఇన్ని రోజులు వెయిట్ చేసా. సో ఇన్ని ప్రొడక్ట్స్ అనమాట, ఒకటే బంచ్లో వస్తాయి. సో నేను ఎలా అయితే ఎన్ని అయితే కొన్నానో అవన్నీ నేను మీకు లింక్స్ పెడతాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో ఈ కంటైనర్స్ అయితే ఫ్రిడ్జ్లోకి చాలా 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 యూజ్ అవుతాయి. అండ్ దీనికి విత్ క్యాప్స్తో వచ్చాయి. నేను కంటైనర్స్ చూశాను, ఫ్రిడ్జ్ కంటైనర్స్ క్యాప్స్ లేకుండా ఉన్నాయి, బట్ నాకు ఎందుకు ఇట్లా క్యాప్తో ఉంటేనే బెటర్ అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా స్టోర్ చేయాలనుకున్నప్పుడు క్యాప్ ఉంటే బెటర్ కదా, లైక్ కొత్తిమీర, కరివేపాకు, చిల్లీస్ ఇట్లా అయితే మనం క్యాప్ పెట్టుకుంటేనే బెటర్ అనిపించింది. సో ఇవైతే చక్కగా ఓకే, క్వాలిటీ ఓకే ఎందుకంటే కంప్లీట్గా స్టోరేజ్ కాబట్టి నో ప్రాబ్లం. బట్ క్యాప్ ఉంది కదా మిగతా వాటికి వాడతానంటే పెద్దగా ఏం యూజ్ అవ్వదు, ఓన్లీ ఫర్ ఫ్రిడ్జ్ స్టోరేజ్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. లైక్ వెజ్జీస్, కెచప్స్ అవన్నీ పెట్టుకోవడానికి, అట్లా సైడ్ డోర్ సైడ్కి ఉంటుంది కదా దాంట్లో పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ యూజ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. సో మీకు కూడా ఇలాంటి యూజ్ అవుతాయి కావాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి క్వాలిటీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇందులో మంచి మంచి డీల్స్లో నాకు వచ్చాయన్నమాట. మీకు కూడా మంచిగా డీల్స్లోని ఇలాంటి ప్రొడక్ట్స్ అన్నీ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒక్కసారి మీరు చెక్ చేయండి ప్రొడక్ట్ లింక్స్ అని. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఇలాంటి సిరీస్ స్టార్ట్ చేద్దామా లేదా అనేది ఆలోచిస్తున్నాను అనమాట, లైక్ షాపింగ్ వీడియోస్ లాగా. సో చాలా సంవత్సరాలు అయిపోయింది నేను షాపింగ్ వీడియోస్ చేసి. సో మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేసి పంపించండి. సో ఎక్కువ ఎస్ఎస్ వస్తే నేను కంటిన్యూ చేస్తాను, లేదు అనుకుంటే డిస్కంటిన్యూ చేస్తాను. సో మీ ఇష్టం. సో ఆల్ అబౌట్ ద షాపింగ్ వీడియో. ఈ రోజైతే నేను కిచెన్కి కోసం అని ఇట్లా షాపింగ్ చేశాను కాబట్టి మీకు షేర్ చేసుకున్నాను. సో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.